వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ స్పోర్ట్స్ ఇంజురీస్, అలాగే మోకాళ్ళ నొప్పుల సమస్యలకు సంబంధించి. అసలు స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి, ఏ అవయవాలు డ్యామేజ్ అవుతాయి, దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటి, అలాగే మోకాళ్ళకి కూడా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అని అంటున్నారు. అంటే ఏంటి, ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా తెలియజేయడానికి శ్రీకర హాస్పిటల్ డాక్టర్ రాకేష్ కుమరవెల్లి ఉన్నారు. ఎంఎస్ ఆర్థో, ఎఫ్ఐజేఆర్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపీ అండ్ ట్రామా సర్జన్. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మనము ఈ స్పోర్ట్స్ ఇంజురీస్కి గురించి మాట్లాడుకుందాం. అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి, అంటే మామూలుగా ఏమైనా ఆడుతున్నప్పుడు తగిలి దెబ్బలేనా, సో అంటే ఏమేమి డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఎక్కువగా? స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే యంగ్స్టర్స్, మెయిన్లీ ఈ 20 to 30 ఏజ్ మధ్యలో ఉండేవాళ్ళు, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అవనివ్వండి, లేదా ఇన్ ద స్పోర్ట్స్ అంటే స్పోర్ట్సే ఒక ప్రొఫెషన్గా పెట్టుకున్న వాళ్ళల్లో జరిగే ఇంజురీస్ స్పోర్ట్స్ ఇంజురీస్. సో దీంట్లో కామన్గా అందరిలో ఎక్కువ చాలా డ్యామేజ్ అయ్యే పార్ట్ వచ్చేసి ఏసిఎల్ కండరం అంటాం. అంటే మోకాల్లో పైన తొడ నుంచి వచ్చిన ఎముక, కింద కాలెముక, ఈ రెండింటిని కలుపుతూ కొన్ని కండరాలు, సో దట్ రెండు స్టేబుల్గా ఉండాలి, రెండు చెప్పినట్టు వినాలి అనడానికి కోసం కొన్ని కండరాలు ఉంటాయి కాల్లో. అందులో మేజర్ కండరం వచ్చేసి ఏసిఎల్ ఒకటి, మరొకటి పీసీఎల్ అంటాం. ఈ రెండు కండరాలు స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల, అంటే ఒక బాల్ వచ్చి తాకినా కానీ, లేదా వేగంగా పరిగెత్తి కాలు అక్కడే ఆగిపోయి, ముఖ్యంగా బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళల్లో కాలు ఇరుక్కుపోయి కొట్టలేకపోవడము, మధ్యలో ఆగిపోయినప్పుడు ఈ ఏసిఎల్ కానీ పీసీఎల్ కానీ మేజర్గా డ్యామేజ్ అవుతుంటాయి. ఈ ఏసిఎల్ పీసీఎల్ ఇంజరీస్ జరిగినప్పుడు కాలు అనేది మళ్ళీ మనం చెప్పినట్టు వినదు. అడుగు వేస్తే కాలు ముందుకెళ్తుంది, తొడ కదలదు, లేదా తొడ ముందుకెళ్తుంది, కాలు కదలదు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఒక డాక్టర్ని సంప్రదిస్తే ఒక ఎంఆర్ఐ తీసి ఏదైనా డ్యామేజ్ అయిందా, ఎందుకంటే ఎంఆర్ఐలోనే కండరాల డ్యామేజ్ అని తెలుస్తుంది. సో అప్పుడు ఇదేమన్నా డ్యామేజ్ అవుతే స్టార్టింగ్ స్టేజ్ అంటే 3 స్టేజ్ల్లో ఉంటాయి. 1, 2, 3 పొరలేవడం, కొద్దిగా చిరగడం, మొత్తం చిరగడం. ఇలా కొద్దిగా పొరలేచినప్పుడేమో పట్టీ రాసి పట్టీ పెట్టుకొని కొన్ని మందులతో తగ్గించుకోవచ్చు. బాగా సివియర్లీ డ్యామేజ్డ్ ఉంది అంటే మాత్రం దాన్ని ఆర్థ్రోస్కోపిక్ ఏసిఎల్ రికన్స్ట్రక్షన్ అంటాం. అంటే ఆర్థ్రోస్కోపీ కీ హోల్ సర్జరీ, 2 హోల్స్ మోకాలు చుట్టూ పెట్టి వాటికి ఏదైతే కండ పోయిందో దాన్ని తీసేసి మళ్ళీ శరీరంలో ఒకటి కొంచెం వెస్టీజియల్ కండ లాంటిది ఒకటి కింద నుంచి తీసి దీని ప్లేస్లో ఏ ఏసిఎల్ అయితే పోయిందో దాని ప్లేస్లో పెట్టి రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది అడ్వాన్స్ టెక్నిక్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేస్తాం. ఓకే, సో అంటే ఇంతకు ముందు ఎట్లా ఉండేది ఈ ట్రీట్మెంట్ అనేది? ఇప్పుడు వన్స్ ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాక వాళ్ళు అంటే ముందుగా ఇంతకు ముందు సర్జరీ లేకున్నప్పుడు ఎట్లా ఆడేవాళ్ళు, ఆ విధంగానే వాళ్ళు ఆడడానికి ఉంటుందా, లేకపోతే ఎట్లా? డెఫినెట్లీ, కాకపోతే టైం, కొంచెం రీహాబిలిటేషన్ టైం అనేది ఉంటుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కండ మార్పిడి జరిగిన తర్వాత కనీసం 1 నెల నుంచి 1.5 వరకు కొద్దిగా రెస్ట్ మరియు ఫిజియోథెరపీ, కాలుకి సంపూర్ణంగా మనం పెట్టిన ఏసిఎల్ కండరం గ్రాఫ్ట్ ఏదైతే పెట్టామో దానికి మన మోకాల్ని అలవాటు చేసే టైం అనేది సంథింగ్ అరౌండ్ 1 to 1.5 months ఆ టైం ఏర్పరిచి అలవాటు చేసిన తర్వాత రొటీన్గా ఈరోజు ఆర్థ్రోస్కోపిక్ ఏసిఎల్ రికన్స్ట్రక్షన్ కానీ పీసీఎల్ రికన్స్ట్రక్షన్ కానీ చేస్తే మరుసటి రోజు నుంచి తన పనులకి తాను, అంటే ఒక వాకర్ పట్టుకొని వాష్రూమ్కి అది వెళ్ళడం అనేది నేర్పించవచ్చు. అలా వెళ్తారు. ఈ 1.5 months అలానే ఉంటారు. 20-25 days తర్వాత ఫిజియోథెరపీ కొంచెం ఎక్కువ స్టార్ట్ చేసినప్పుడు నీట్గా వాకర్ పట్టుకొని బరివేస్తూ నడవడం. సో 45 daysలో ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళ వర్క్స్ అంటే ఆఫీస్కి వెళ్ళడమో లేకపోతే కాలేజీలకు వెళ్ళడమో ఇవి చేసుకోవచ్చు. కమింగ్ టు స్పోర్ట్స్ అండ్ ఆల్, అంటే ప్రొఫెషన్, ఇందాక అన్నట్టు స్పోర్ట్సే ప్రొఫెషన్గా పెట్టుకున్న వాళ్ళు మాత్రం నా ఉద్దేశం ప్రకారం ఒక 6 months ఆగి తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్కి వెళ్తే లైఫ్ లాంగ్ ఎటువంటి ఇబ్బంది రాదు. కొంచెం కాకపోతే ఈ నీ ప్రొటెక్టర్స్ అనేవి పెట్టుకొని చేసుకోవడం అనేది ఫ్యూచర్లో ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఓకే, అంటే ఎట్లా ఉంటుంది ఈ ప్రొసీజర్? ఇందాక మీరు చెప్పారు కదా ప్రొసీజర్ గురించి, ఇంకా అదేనా? అంటే ఈ ఇప్పుడున్న ప్రకారం అయితే ఆర్థ్రోస్కోపీ, ఈ కండ మొత్తం తెరిచి ఆ ఎగిపోయిన కండ తీసి కింద పెట్టడం అనేది పోయింది, పాతకాలం టెక్నిక్ అది. ఎప్పుడైతే ఆర్థ్రోస్కోపిక్ మెజర్స్ రావడం జరిగిందో ఆ రోజు నుంచి త్రూ కీ హోల్ సర్జరీ, కేవలం 2 కుట్లు మాత్రం పడే సర్జరీ ద్వారానే చేయడం జరుగుతుంది. అలాగే ఏసిఎల్ కండరమే కాకుండా 2 ఎముకల మధ్యలో చిన్న కుషన్ లాంటిది మెనిస్కే అంటాం, అది కూడా చాలాసార్లు ఏసిఎల్తో పాటు చిరగడం జరుగుతుంది. కుట్టే కండిషన్లో ఉండడం జరిగితే మాత్రం వాటిని కుట్టి పెట్టడము, లేదు బాగా తెగిపోయినాయి అని అంటే మాత్రం మెనిస్కే మొత్తం తీసేసి మెనిస్కెక్టమీ అంటాం, తీసేసి కొంచెం జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా.
ఓకే, దీంట్లో ఈ వచ్చిన అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నిక్స్ ఏంటండి? కీ హోల్ సర్జరీసేనండి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ అడ్వాన్స్ టెక్నిక్. కాకపోతే కొన్ని వాడే లోపల వేసే బటన్స్ మాత్రం అంటే కొన్ని కరిగిపోయేటివి ఒక విత్ ఇన్ వన్ ఇయర్లో కరిగిపోతాయి లోపల వేసినాయి. సో దానివల్ల ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఇబ్బంది రాదు. ఓకే, ఒకవేళ మీరు చెప్తున్న ఈ ఇంజరీస్ చిన్న పిల్లల్లో కానీ కొంచెం 30+ ఉన్న వాళ్ళలో అయితే ఈ సర్జరీ చేయొచ్చా? డెఫినెట్లీ. ఏజ్ కనుక మోర్ దాన్ 60 ఉంటే ఏసీఎల్ దెబ్బతిన్నింది అని అంటే మాత్రం నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోవచ్చు. బట్ పేషెంట్ కనుక 50 లోపు ఉన్నారు అని అంటే మాత్రం ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ ఆర్థోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, ఇకపోతే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మాట్లాడుకుందాం. అంటే ఈ మధ్యకాలంలో ఏ ఏజ్ గ్రూప్ నుంచి చూస్తూ ఉన్నారు మోకాళ్ళ నొప్పులు? ఎందుకు ఈ సమస్య ఎక్కువ అవుతుంది? పోస్ట్ కోవిడ్ అండి. అంటే వీ కాల్ 2021 యాజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ రెగ్యులర్ నీ పెయిన్స్ అండ్ కోవిడ్ నీ పెయిన్స్. 2020-21 ఏదైతే కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం బయటపడింది అనుకుంటున్నామో రోగం నుండి బయటపడడం జరిగిందే కానీ రోగం వల్ల కానివ్వండి, ఇంకా మరి తీసుకున్న ఇంజెక్షన్స్ వల్ల కావచ్చు, లేకపోతే అప్పుడు వాళ్ళు రోగం వచ్చినప్పుడు వాడిన మందుల ద్వారా కావచ్చు, విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా ఎముకలు మరియు గుండె మాత్రం ఫర్దర్గా డ్యామేజ్ ఎక్కువైపోయింది. చూసుకుంటే 2020 ముందు ఎప్పుడు నీ రీప్లేస్మెంట్ మేము చూస్ చేసుకున్నా కూడా ఒక పేషెంట్ని 55 ఎబోనే చెప్పాలంటే 60 పైన క్రౌడే ఎక్కువ ఉండేది, ఆడవాళ్ళల్లో అయినా మగవాళ్ళల్లో అయినా. కరోనా తర్వాత మాత్రం 2022 ఇమీడియట్లీ అప్పటి నుంచి 40+ వాళ్ళు కూడా నీ రీప్లేస్మెంట్కి రావడం జరుగుతుంది తీవ్రమైన మోకాలు నొప్పులతో. ఓకే, సో ప్రతి ఒక్కరికి అంటే డైరెక్ట్ సర్జరీ అయినా లేకపోతే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయా మోకాళ్ళ నొప్పుల్లో? అరుగుదలలో 4 రకాల స్టేజెస్ ఉంటాయి. స్టార్టింగ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని. ఎప్పుడైతే 3వ స్టేజ్ 4వ స్టేజ్ అంటే నిలబడి నా పని నేను చేసుకోలేకపోతున్నాను, నడవడం చాలా కష్టంగా ఉంది, కూర్చోవడమే భారంగా ఉంది, పడుకున్నా భరించలేనంత నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు మాత్రమే ఆపరేషన్కి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ స్టేజెస్లో మాత్రమే. మా పక్క ఉన్న ఇంటి వాళ్ళు నొప్పులు లేకుండా నడుస్తున్నారు, మా అక్క చాలా బాగుంది, నాకెందుకు నేను ఇలా ఒక 2 కిలోమీటర్ల వాకింగ్కి వెళ్తే నొప్పులు వస్తున్నాయి, నేనెందుకు ఆపరేషన్ చేయించుకోకూడదు, అందరు బాగానే ఉన్నారు, ఇప్పుడున్న రోబోటిక్స్ తోటి పెయిన్ కూడా పెద్దగా తెలియట్లేదు కదా అని చూస్ చేసుకోవడం అనేది పెద్ద తప్పు. మీ పని మీరు చేసుకోలేని రోజు మాత్రమే నీ రీప్లేస్మెంట్ అనేది చూస్ చేసుకోండి. జనరల్గా ఏ స్టేజ్లో వస్తూ ఉంటారు పేషెంట్స్ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి? స్టేజెస్ మాత్రం 3rd and 4th అండి. చాలా ఇబ్బందిగా ఉందండి డాక్టర్ గారు. చాలా 2-3 ఒపీనియన్స్ తీసుకున్నాను. ఎందుకంటే శ్రీకరాలో రావడము, ముఖ్యంగా నా దగ్గరికి రావడము వచ్చే పేషెంట్స్ అందరూ 2-3 ఒపీనియన్స్ తీసుకొని ఆపరేషన్ చేయించుకోమన్నారు. ఆపరేషన్ మాత్రం మీ దగ్గర చేయించుకోవడానికి వచ్చామండి అని చెప్పిన స్టేజ్లోనే వస్తారు. సో ఆ టైంకే వాళ్ళు రకరకాల ట్రీట్మెంట్స్, మెడిసిన్స్, ఫిజియోథెరపీలు అన్నీ వాడేసి ఇంకా ఏం చేసినా తగ్గట్లేదు అన్నప్పుడే వస్తారు. ఆ 3 and 4 బేసిక్గా ఎక్కువ వచ్చేది. సిటీలో మాత్రం కొందరు ఈ 1st and 2nd అంటే కేవలం నడుస్తుంటే అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, వాకింగ్కి వెళ్తే నొప్పి వస్తుందండి, ప్రికాషనరీగా జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్లో డ్యామేజ్ అవ్వడం తగ్గుతుందేమో అనే అవేర్నెస్ మాత్రం ఈ మధ్య బాగానే ఉంది, వస్తున్నారు కూడా. వీ ఆల్సో యాక్సెప్ట్ దట్. చిన్న ప్రికాషన్స్ ఇచ్చి అవాయిడ్ చేయొచ్చు పెయిన్స్ అనేది. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. అనంతపూర్ నుంచి మోహన్ రెడ్డి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మోహన్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మోహన్ రెడ్డి గారు, చెప్పండి. మాది అనంతపూర్ డిస్టిక్ గుంటకల్ మండలం నల్లదాసరపల్లి విలేజ్ సార్. ఓకేనండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. అదే ఇక్కడ రైట్ సైడ్ మాకి బాల్ అనేది ఉంటది కదా, ఓకే, ఆ బాల్ డ్యామేజ్ అయింది అంటున్నాడు సారు. కర్నూలు అపెక్స్ హాస్పిటల్ రమణ సార్ని కలిసింది. ఓకే, అందుకే కొద్దిగా కాలు మోకాల వరకు ఎత్తుగలుగుతాం సార్, రైట్ కాలు. ఓకే, కూర్చొని పక్కన వేసుకొని అన్నం తినేకి రాకుండా సార్ అది. ఓకేనండి మోహన్ గారు, అంటే మీ విషయంలో మీరు మాట్లాడేది 20లో బాల్ గురించా అండి? అదే రమణ సార్కి అపెక్స్ హాస్పిటల్ అని కర్నూలులో చూసినాం సార్. అవును, ఓకే. 20 మార్పిడి చేయాలన్నారా? అదే సర్జరీ చేయాలంటున్నాడు సారు. రేపు పొద్దున బారాడేకి మనకు మామూలు కూర్చొని అన్నం తినేకి రాకుండా ఉంది, రేపు అట్లా సర్జరీ చేసుకుంటే ఏమన్నా వస్తుంది అట్లా? కూర్చోవచ్చండి, కూర్చొని తినొచ్చు. కాకపోతే కూర్చోకుండా తినగలిగే
అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ కుర్చీలోనో బల్ల మీదనో కూర్చొని తినడం చాలా మంచిది. ఎందుకంటే వేసిన బాల్ ఒక లైఫ్ కూడా మనం దాన్ని ఎంత బాగా కాపాడుకుంటే అన్ని రోజులు వస్తుంది. రైట్. ఇకపోతే మీరు ఎట్లాంటి కండిషన్లో పేషెంట్కి సర్జరీ ప్రిఫర్ చేస్తారండి? మెడికేషన్తో కంప్లీట్గా క్యూర్ చేయలేమా మోకాళ్ళ నొప్పులకి? అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ అండి. కొన్నిసార్లు వచ్చినప్పుడు 3rd and 4th స్టేజ్లో వచ్చినా కూడా మెడిసిన్స్ ఇచ్చి, ఇప్పటివరకు ఎప్పుడు మెడిసిన్స్ వాడలేదండి, కేవలం మీ దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాము, భరించలేని నొప్పులు ఉన్నా కూడా ఎప్పుడు మందులు వాడలేదు అనుకున్న వాళ్ళల్లో కొన్ని రోజులు మందులు చూడడం, ఒక 3 to 6 months మోకాల్లో గుజ్జు బలపడే గోళీలు, గ్లూకోజమైన్ కానీ, కాండ్రైటిన్ సల్ఫేట్ కానీ, ఇలాంటి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఒక 2 దఫాలుగా 3 నెలలకు ఒకసారి 2 సార్లు వాడి 6 monthsలో కూడా, ఎందుకంటే చాలామందికి మందులు వాడితే 3rd and 4thలో కూడా మందులు వాడితే తగ్గిన పేషెంట్స్ కూడా ఉన్నారు. మందులు వాడి కొద్దిగా ఈ రోజుకి 6 నెలలకి ఒక 50% తగ్గిందంటే ఖచ్చితంగా వాళ్ళని మళ్ళీ ఇంకొంచెం మందులు డోసేజ్ అడ్జస్ట్ చేసో ఇంకొక ట్యాబ్లెట్స్ ఏమైనా యాడ్ చేసి వాడడం మంచిదే. 6 నెలలు వాడానండి, కాకపోతే ఎటువంటి ఉపయోగం రాలేదు, నాకెందుకు ఆపరేషనే బెటర్ అనిపిస్తుందని పేషెంట్ చెప్పడము, మనకి కూడా ఇంప్రూవ్మెంట్ ఏం కనపడకపోతే ఆపరేషన్ చేయడంలో తప్పులేదు. రైట్. మరో కాలర్ బోడుపల్లి నుంచి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్కారం డాక్టర్ గారు. నమస్తే ప్రతాప్ రెడ్డి గారు, చెప్పండి. సార్ మా మిస్సెస్ కి బిల్డింగ్ పై నుంచి కింద పడింది. ఓకే. అయితే ఈ కాల్ దగ్గర 20 ముక్క అంటారు కదా, అవునండి. అది క్రాక్ అయింది. ఓకే. దానికి అప్పుడు మెడిసిన్ ఇప్పించినాం, తగ్గింది. అయితే కాలు ఎప్పుడు లాగుతా ఉంది, ఇప్పుడు 4 years అవుతుంది. ఓకే. అయితే ఈ ఆర్థోపెడిక్ చూపిస్తే మెడిసిన్స్ ఇస్తుండ్రు, అది వేసుకున్నప్పుడు లాగడం తగ్గుతుంది, తర్వాత మళ్ళీ లాగుతుంది. ఓకే. దానికి ఏమైనా హాస్పిటల్కి వస్తే దానికి ఏం ట్రీట్మెంట్ ఏం చెప్పేస్తారు? 20 ఎముక ఈరోజు కొంచెం దెబ్బతిన్నది, కాకపోతే పెద్ద ఇబ్బంది లేదండి అని ఆ రోజు అనొచ్చు. కానీ 4 ఏళ్ల తర్వాత కూడా కొంచెం గుంజుతుంది అని అంటే 20లో ఉన్న బాల్ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది, అదేమైనా ఎందుకంటే చాలాసార్లు 20 దెబ్బలు తాకినాక ఒక 5 ఏళ్లలో 20 బాల్ అనేది డ్యామేజ్ అవుతుంది, చచ్చిపోతుంది. దానివల్ల ఈ గుంజడం కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి ఒక్కసారి ఒక MRI స్కానింగ్ తీసుకొని కాలు ఏమన్నా బాల్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేది చూడండి. రైట్. నార్మల్ సర్జరీ ఎలా చేస్తారండి? అండ్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని అంటున్నారు, దానికి రోబోటిక్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటి? మోకాలు మార్పిడి స్టార్ట్ అయిన మొదటి నుంచి 2015 వరకు ఎస్పెషల్లీ ఇండియాలో కానివ్వండి బయట కూడా చాలా వరకు కన్వెన్షనల్ మెథడ్, అంటే ఒక డాక్టర్ తనంతలో తను చేసే సర్జరీని కన్వెన్షనల్ మెథడ్ అంటాము. ముందంతా కూడా ఇదే ఫాలో అయ్యే వాళ్ళం, ఈరోజు కూడా చేస్తున్నాం. కాకపోతే విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్స్ రోబోటిక్స్ అనేది మాతో పాటు మాకు కొంచెం సహాయం చేస్తూ యాడ్ అయింది. అండ్ శ్రీకరాలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో రోబోటిక్స్ తీసుకురావడం జరిగింది. ఈరోజు మాకున్న 10 బ్రాంచుల్లో 7 సెంటర్లలో రోబోటిక్స్ అనేది ఫెసిలిటీస్ ఉన్నాయి. హిప్ రీప్లేస్మెంట్ అండ్ నీ రీప్లేస్మెంట్ 2 చేస్తున్నాం. ఈ రోబోటిక్స్ నార్మల్ రోబోటిక్స్కి నార్మల్ నీ రీప్లేస్మెంట్స్కి డిఫరెన్స్ అనేది కొంచెం ప్రిసిషన్, అంటే 100% అక్యురసీతో చేసే సర్జరీ రోబోటిక్స్ ద్వారా సాధ్యమవుతుంది. 99% వరకు నార్మల్గా కన్వెన్షనల్ కూడా చేయొచ్చు. మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే కొద్దిగా బ్లడ్ లాస్ డెఫినెట్లీ నార్మల్ సర్జరీ కంటే రోబోటిక్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. రికవరీ పీరియడ్ దీనికంటే ఒక 20% బెటర్గా రోబోటిక్స్లో ఉంటుంది. ఓకే. కాకపోతే మరి ఖర్చుతో కూడుకున్నది కదా అనుకుంటాను రోబోటిక్ సర్జరీ అంటే నార్మల్ సర్జరీతో కంపేర్ చేస్తే. అంటే సర్జరీ ఈజ్ వన్ టైమ్ ఇన్ ద లైఫ్, ఒకటేసారి చేసుకునే సర్జరీ. సో ఎవరికైనా ఒక్కసారి లైఫ్లో ఒకటేసారి చేస్తున్నాము అని అంటే ఒక మంచి ఇల్లు ఎలాగో ఒక మంచి కార్ ఎలాగో అలాగే ఇది కూడా లోపల వేస్తున్న రీప్లేస్మెంట్తో వేస్తున్న పరికరాలను రోబోటిక్స్ ద్వారా చేసుకొని లైఫ్ లాంగ్ ఉంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్పెండిచర్ కొద్దిగా ఎక్కువైనా కానీ రోబోటిక్స్ చూస్ చేసుకోవడంలో తప్పు లేదు. కానీ కన్వెన్షనల్ మెథడ్లో చేసుకున్న సర్జరీస్ కూడా 100% సక్సెస్ఫుల్లే. ఓన్లీ మనకి ఎఫోర్డబుల్ ఉంది అని అంటే ఈరోజు బై ద గాడ్స్ గ్రేస్ అందరూ చాలా వరకు 30% ఆఫ్ ది పీపుల్ ఆర్ విత్ ఇన్సూరెన్సెస్. ఇంకా కూడా పెరగాలి ఈ నెంబరు. కాకపోతే ఇన్సూరెన్స్ ఉండడం వల్ల చాలా వరకు 90% ఆఫ్ ది సర్జరీ అమౌంట్ అనేది ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. సో కేవలం రోబోటిక్స్ కొన్ని ఇన్సూరెన్స్ వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. ఆ ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ ఆర్ ఎఫోర్డబుల్ కైండ్లీ గో ఫర్ రోబోటిక్స్. ఓకే. మరో కాలర్ ప్రసాద్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. హలో ప్రసాద్ గారు, మాట్లాడండి డాక్టర్ గారితో.
హలో ప్రసాద్ గారు చెప్పండి. ప్రసాద్ గారు మాట్లాడండి. మా పాపకి 1 month క్రితం కింద పడిందండి. ఓకే 1 month క్రితం మా పాప కింద పడింది. చెప్పండి. కింద పడి లెగ్ మెచ్ దగ్గర కొద్దిగా ఇదైందని అన్నారండి. మోకాళ్ళ దగ్గర కాదండి, కింద పాదం పైన అండి, గుత్తికాడ ఓకే ఇదైంది అన్నారు. కట్టేశారండి 21 days కి. అవునండి, కాదండి, కింద పాదం పైన చెప్పండి. అది కట్టేశారండి. 21 days కట్టేశారు. ఓకే 21 days కట్టేసిన తర్వాత కట్టు తీసేశారండి. తీసేశారు. పాప నడుస్తుంది. ఇప్పుడు 35 days అయింది మొత్తం. నడుస్తుంది. నొప్పి అంటుందండి అక్కడ తగిలిన కాడ. ఏదైతే కండరం డ్యామేజ్ అయిందని, ఎందుకంటే పాదంలో కూడా చాలా కండరాలు ఉంటాయి ఎముకల్ని పట్టుకొని. ఏదైతే కండరం డ్యామేజ్ అయిందో అది కొంచెం గట్టి పడిందా అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. అయినా కూడా కండరం తెగినా కూడా 3 నెలల నుంచి 4 నెలల వరకు నొప్పులు కానీ వాపు కానీ నడుస్తున్నప్పుడు రావడం సహజం అండి. కాకపోతే అవి కూడా కొంచెం కంట్రోల్లో ఉన్నాయా లేదా. కాలర్ ఉన్నారండి, ఖమ్మం నుంచి పూర్ణయ్య గారు. పూర్ణయ్య గారు మాట్లాడాలి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను 2 చొంట్లు బాగా అరిగిపోయి బాగా నొప్పులు ఉన్నాయి సార్. ఓకే అప్పుడు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఖర్చు ఎంత ఉంది సార్? అంటే మీకు తొంటి మార్పిడే కాదండి, తొంటి అరిగినప్పుడు అందులో కూడా స్టేజెస్ ఉంటాయి. 1, 2, 3, 4 అని. అంటే ఇంకా కూడా స్టేజెస్ ఉంటాయి. ఏ స్టేజ్లో ఉన్నారు? స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కోర్ డికంప్రెషన్ ప్లస్ బీమ్యాక్ అని, అంటే ఏదైతే ఎముక కొంచెం చచ్చిపోయిందో బాల్ అనేది, దాన్ని కొంచెం రంధ్రాలు చేసి కొంచెం జీవం నింపే ఫ్లూయిడ్ అందులో పెట్టడము అనేది ఒక పద్ధతి. లేదు చాలా అరిగిపోయింది 4వ స్టేజ్ 5వ స్టేజ్లో ఉన్నారు అని అంటే మాత్రం తొంటి మార్పిడి చేయడం జరుగుతుంది. శ్రీకరాలో రకరకాల సదుపాయాలు ఉన్నాయండి. ఈహెచ్ఎస్, సిజిహెచ్ఎస్ అని గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ కానీ అన్నీ ఉన్నాయి. మీకు ఏదైనా ఒకటి దాంతోపాటు ఫెసిలిటీ ఉంటే ఒకసారి కలవండి, ఏది ఎంత అవుతుందో చెప్తాం. ఇందాక మీరు చెప్పారు కదా, కరోనా తర్వాత 20 దాటిన వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ చూస్తూ ఉన్నామని. మరి ఒకవేళ చిన్న ఏజ్ వాళ్ళల్లో మోకాళ్ళ మార్పిడి చేసుకోవాల్సి వస్తే వాళ్ళు ఒకవేళ సర్జరీ అయిపోయినాక నార్మల్గా అంతకుముందు ఎట్లా ఉంటుండేనో, పరిగెత్తడం కానీ కూర్చోవడం లేగడం ఇవన్నీ నార్మల్గా చేయొచ్చా? కరోనా తర్వాత పెరిగిన లైఫ్ స్టైల్ అనేది 40 years నుంచి పెరగడం జరిగిందండి. చాలా తీవ్రంగా ఉంది కండిషన్. అంటే ముందేం చెప్పేవాళ్ళం అంటే 50 ఏళ్ళు ఉంటే ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఆగండి అమ్మ, తర్వాత చేద్దామని చెప్పేవాళ్ళం. ఏది ఇంప్లాంట్ లాంజివిటీ అంటే లైఫ్ ఇంప్లాంట్ లోపల వేసేది ఒక 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు మాత్రమే ఉండేది ఒకప్పుడు. నీ రీప్లేస్మెంట్ స్టార్ట్ అయిన 2005-10 కాలంలో 2015 నుంచి ఆల్మోస్ట్ కొన్ని ఇంప్లాంట్స్ వచ్చాయి. ఒక 25 నుంచి 30 ఏళ్ళు వచ్చే ఇంప్లాంట్స్ ఉన్నాయి. కాబట్టి మన వయసు చిన్నగా ఉన్నా కూడా భరించలేని ఇబ్బందులు అవుతున్నాయి, రోజువారీ కార్యక్రమాలు చాలా కష్టంగా ఉన్నాయని అంటే ఈ 30 ఏళ్ళు వచ్చే ఇంప్లాంట్స్ వాడడంలో తప్పు లేదు. దాంతోపాటు రోబోటిక్స్ చేయించుకుంటే కొంచెం లైఫ్ అనేది డెఫినెట్లీ ఒక 3-4 years పెరుగుతుంది, కాబట్టి చేసుకోవచ్చు. మరో కాలర్ విజయవాడ నుంచి సంతోషి గారు. సంతోషి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్ మా పాప 10 years అండి. ఓకే తను స్కూల్లో ఆడుకుంటున్నప్పుడు ఎవరో బ్యాక్ సైడ్ నుంచి తోసని సడన్ గా కింద పడేసరికి ఇక్కడ లిగ్మెంట్ గ్యాప్ వచ్చిందని చెప్పారు ఫుడ్ దగ్గర. ఓకే పిఓపి సింథటిక్ పిఓపి వేశారు. వేసి కూడా ఒక 4 weeks అవుతుందండి కట్టు తీసేసి కూడా. పాపకి పెయిన్ వస్తుందని చెప్తుందండి. ఇంకా తను నడవటానికి ఇంకా రావట్లేదు సరిగ్గా, పెయిన్ అని చెప్తుంది. కింద కండరం పాదం దగ్గర ఉన్న కండరం అవడం వల్ల బరువంతా లాస్ట్కి పాదం మీదే పడుతుందమ్మా. కాబట్టి మనం పట్టీ వేసి 4 వారాలు కాపాడినా కూడా తర్వాత ఒక 2-3 నెలలు కొంచెం నొప్పి వస్తుంటుంది. కొంచెం మెత్తటి షూస్ కానీ చెప్పులు కానీ వేస్తూ అమ్మాయిని కొంచెం రాళ్ళల్లో కానీ అనీవెన్ సర్ఫేసెస్ అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా నడవమనండి, మెల్లిగా తగ్గిపోతుంది. మరో కాలర్ నల్గొండ నుంచి అరుణ గారు ఉన్నారు. అరుణ గారు మాట్లాడండి. హలో హలో నమస్తే సార్. నమస్తే అమ్మ, చెప్పండి. సార్ నేను నల్గొండ నుండి అరుణ మాట్లాడుతున్నా సార్. సార్ నాకు 6 months నుంచి లెఫ్ట్ లెగ్ లో మోకాల్లో బాగా పెయిన్ వస్తుంది సార్. కూర్చొని లేస్తే అప్పుడప్పుడు అసలు కూర్చుంటే లేవలేకపోతున్నాను. నేను దానికోసం మెడిసిన్ ఏం వాడలేదు. దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలా సార్? అంటే మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు కదండి, వంట లాంటివి? చేసుకుంటున్నాను సార్. ఏజ్ 38 years.
ఏజ్ 38 ఇయర్సే ఉన్నారు అని అంటే చాలా వరకు వైటమిన్ డి కానీ లేదా వైటమిన్ B12 కానీ లేకపోతే కాల్షియం డెఫిషియన్సీ ద్వారా వచ్చే నొప్పులేనండి ఇవన్నీ. మోకాలు అరిగిపోయి రావడం అనేది చాలా రేరు. అయినా కూడా ఒక్కసారి కలిసి ఒక ఎక్స్రే తీసుకొని నీలో ఇంకేమైనా ఇబ్బంది ఉందా లేదా రక్త పరీక్షలు చేయించుకొని ఇందాక నేను చెప్పినటువంటివి ఏమైనా తక్కువ ఉన్నాయో చూసి ఏది ప్రాబ్లం ఉందో దాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరో కాలర్ వరంగల్ నుంచి సుమతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే గుడ్ అమ్మా. ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్. సార్. మా మదర్ పేరు రాధా సార్. తనకి చాలా నీ పెయిన్ చాలా ఉంది సార్. లైక్ 4 to 5 years బ్యాక్ నుండి ఓకే ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా అస్సలు తగ్గట్లేదు సార్. నీ బోన్ చాలా అరిగిపోయిందని చెప్పారు. సో రిప్లేస్మెంట్ కోసం శ్రీకరకే వద్దామని చెప్పి చూస్తున్నాం సార్. ఓకేనమ్మా. అది కాస్ట్ ఎంత అవుతుందని? ఏదైనా ఇన్సూరెన్స్ ఉందా అమ్మా మీకు? ఉందండి. నేను ఆప్టమ్ లో వర్క్ చేస్తాను. సో నా ఇన్సూరెన్స్ మమ్మీకి ఉంది సార్. తప్పకుండా అమౌంట్ టాప్అప్ కూడా ఉంది సార్ 6 lakhs వరకు. సో ఎంత అమౌంట్ వరకు అవుతుంది? 2 అరిగినాయి సార్. మీరు చూస్ చేసుకునే ఇంప్లాంట్ని బట్టి అంటే అమ్మ ఏజ్ ఎంత ఉందో దాన్ని బట్టి కొన్ని ఇంప్లాంట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 2 నుంచి 2.5 లక్షల వరకు నీ రీప్లేస్మెంట్కి అవుతుందమ్మా ఒక్కొక్క కాల్కి. రైట్. మరో కాలర్ అండి వరంగల్ నుంచి సురేష్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, నా మోకాలు, నా ఏజ్ 37 సార్. స్టెప్స్ ఎక్కువ ఎక్కలేకపోతున్నాను నేను. అంటే ఒకటి సెకండ్ ఫ్లోర్ వరకు ఎక్కుతుంటే నొప్పిలేస్తుంది నాకు. ఎప్పటి నుంచి అండి? సార్ ఒక 4 months నుంచి అట్లా అవుతుంది సార్. నాకు ఓన్లీ ఒక ఫస్ట్ ఫ్లోర్ ఒకటే ఎక్కగలుగుతున్నా. సురేష్ గారు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. సార్ చెప్పండి సార్. కొంచెం అంటే ఇప్పుడు మీకు మెట్లు ఎక్కుతుంటేనే ఇబ్బంది ఉందా, మెట్లు దిగుతుంటే కూడా ఇబ్బంది ఉందా? మెట్లు దిగేటప్పుడు ఏమి ఇబ్బంది లేదు సార్. మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది ఉంది. ఇదివరకు ఏమైనా దెబ్బ తాకడం లాంటివి ఏమైనా జరిగినాయండి? ఏం లేవండి. అయితే ఒక్కసారి కాలులో ఏమైనా కండరాలు ఏ రోజైనా ఎప్పుడైనా మనకు తెలియకుండా కూడా ఏమైనా దెబ్బ తాకి ఏదన్నా కండరం దెబ్బతినిందా అనేది చెక్ చేసుకోవచ్చండి. ఇంకా మాట్లాడుతున్నారా? ఇందాక కాలర్ కాల్ చేసినప్పుడు వాళ్ళ మదర్కి 2 legsలో పెయిన్ ఉందని చెప్తున్నారు కదా, మరి ఒకవేళ రెండింటికి చేయాల్సి వస్తే ఎట్ ఏ టైం చేస్తారా రెండింటికి? కొన్ని కావాల్సినటువంటి టెస్టులు ఉంటాయండి. అంటే మన గుండె పరీక్షలు కానివ్వండి, ఛాతీ లేదా రక్త పరీక్షలు, కిడ్నీ పరీక్షలు లాంటివి ఏవైతే సర్జరీ ముందు శరీరం ఫిట్గా ఉందా లేదా అని చూడడం కోసం చేసే పరీక్షలు ఉంటాయో అవన్నీ చేసి బాగున్నారు, సరిపడా రక్తం కూడా ఉంది శరీరంలో, ఆపరేషన్ చేయొచ్చు అని ఒక గుండె డాక్టరు, మత్తు డాక్టరు ఇలాంటి వాళ్ళందరూ వాటికి క్లియరెన్స్ ఇచ్చి ఫిట్నెస్ ఇచ్చిన తర్వాత 2 ఒక రోజైనా చేసుకోవచ్చు, లేదా 2 రోజులాగా ఇంకో కాలు చేసుకోవచ్చు, లేదా ఒక కాలు ఇప్పుడు చేయించుకొని తర్వాత అయినా చేయించుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో ఫిజియోథెరపీ కూడా చెప్తారు కదా, సో మరి రోబోటిక్ సర్జరీలో ఈ ఫిజియోథెరపీ అనేది కొంచెం బెటర్గా ఉంటుందా? కొద్దిగా పెయిన్ అనేది రోబోటిక్స్లో కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు కూడా నార్మల్ దానికంటే దీనికి ఒక్క 5 to 7 days రికవరీ అనేది కొంచెం ఎర్లీగా ఉంటుంది. సో పర్లేదు, ఫిజియోథెరపీలో కూడా ఇట్ విల్ బి ఫాస్టర్ రోబోటిక్స్ చేసినప్పుడు. రైట్. మరో కలర్ సత్తుపల్లి నుంచి మస్తాన్ గారు మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా మిస్సెస్కి ఏజ్ 37. ఓకే. ఆమె రైట్ సైడ్ హిప్ వాపు వస్తుంది సార్. వాపు వచ్చి కాలంతా పెయిన్ వస్తుంది, కాలు లాగుతుంది. ఇది ఫస్ట్ టైం అంటే ఇదివరకు కూడా వచ్చింది ఎప్పుడన్నా? అంటే ఇది మధ్య మధ్యలో వస్తుంది సార్. ఒక్కోసారి తగ్గుతుంది, కొంచెం నార్మల్ ఉంటుంది, ఒక్కోసారి సివియర్ గా వస్తుంది వాపు. ఎవరికైనా చూపించారా డాక్టర్ గారికి? లేదు సార్, చూపించలేదు సార్. ఒకసారి చూపించండి. దానికి కావాల్సిన ఎక్స్రే కానీ రక్త పరీక్షలు కానీ చూసి శరీరంలో కానీ తొంటిలో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఒకసారి చూసుకుంటే దాన్ని బట్టి మందులు వాడుకుంటే సరిపోతుంది. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్. మరో కాలర్ వినుకొండ నుంచి సైదారావు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే రవికుమార్ గారు. సార్, నాకు 3 years అవుతుందండి యాక్సిడెంట్ అయ్యి. ఓకే.
3 years అవుతే అప్పుడు సర్జరీ ఫిజియోథెరపీ చేయించలేదు సార్. ఓకే. ఇప్పుడు కాలు ముడతకు రావట్లేదు సార్. ఎంత ప్రయత్నించినా లోకల్ డాక్టర్స్ అయితే వినుకున్నాం సార్, అయితే ఇప్పుడు చేయించినా కుదరదని చెప్తున్నారు. ఓకే. సార్ వచ్చేసి షుగర్ ఉంది సార్ నాకు. ఓకే. సార్ ఏమన్నా అవకాశం ఏమన్నా ఉండదా సార్ మాకు కాలు ముడతకు వచ్చే అవకాశం ఏమన్నా? సర్జరీ తర్వాత మీరు కొన్ని రోజులు సిమెంట్ పట్టి వేసుకొని కాలుని కదల్పకుండా ఉన్నారు. దాని తర్వాత కూడా ఫిజియోథెరపీ చేసుకోకపోవడం వల్ల ఎక్కడైతే ఎముక విరిగిందో అక్కడ దానికి చుట్టుపక్కల ఉన్న కండరాలన్నీ గట్టిపడడము, ఎముకను అతుక్కోవడం వల్ల మీకు మడత అనేది రావడం లేదు. ఒకసారి చూసి ఆ కండరాలని ఏమైనా ఆపరేషన్ చేసి కొంచెం ఫ్రీ చేస్తే తర్వాత ఫిజియోథెరపీ చేసుకుంటే కాలు మడత అనేది వస్తుంది. ఒకసారి కలవండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు ద కాలర్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హలో డాక్టర్. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.